ఫ్రెండ్స్, హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అనుకోండి, ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్కి హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను. వర్క్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే టోటల్గా 11.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి లేదా 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పాయింట్ 9 ఇంచెస్ ఉందనుకోండి, 1.5 ఇంచ్ తగ్గించేసి 8.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని, అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ని ఇలా నీట్గా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పైన పిక్ని షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ని కటింగ్లోనే మనం నీట్గా కట్ చేయాలి. స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కటింగ్ రాంగ్ చేశారు అంటే ఫిట్టింగ్ పోతుందన్నమాట. ఇలా టక్స్ ఇచ్చేసి లోతుని కరెక్ట్గా 1/2 ఇంచ్కి తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా బిగినర్స్కి డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. లోతుని కట్ చేసినప్పుడు షేప్ చూసారా, పైన క్రింద సన్నగా ఉండాలి. మధ్యలో మీరు ఎంత లోతునైతే మార్క్ చేస్తారో ఆ లోతు షేప్ నీట్గా రావాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.